హాయ్ ఫ్రెండ్స్, ఇది Vivo V29 Pro. ఇది రీసెంట్గా లాంచ్ అయిన మంచి స్పెసిఫికేషన్తో ఉన్న ఫోన్ అండ్ మంచి కెమెరాతో వచ్చిన ఫోన్ ఇది. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది 8GB అండ్ 12GB ర్యాములతో వస్తుంది అండ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది అండ్ దీని డిస్ప్లే విషయానికి వస్తే AMOLED డిస్ప్లేతో వస్తుంది అండ్ ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది అండ్ దీని డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.78 ఇంచెస్తో వస్తుంది అండ్ ఇది ఫుల్ హెచ్డి డిస్ప్లే. అండ్ ఫ్రెండ్స్, దీని కెమెరాస్ విషయానికి వస్తే బ్యాక్ ఏమో 50MP కెమెరాతో వస్తుంది మెయిన్ కెమెరా అండ్ 12MP టెలిఫోటో లెన్స్తో వస్తుంది అండ్ 8MP అల్ట్రా వైడ్తో వస్తుంది అండ్ ఇది 4K వరకు రికార్డ్ చేసుకోవచ్చు 30fps దాకా. అండ్ ఇది బ్యాక్ ఫ్లాష్ లైట్ వచ్చేసరికి రింగ్ LED లైట్తో వస్తుంది, దీన్నే ఔరా లైట్ అంటారు. అండ్ దీని ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 50MPతో వస్తుంది, ఇది ఫుల్ హెచ్డీలో రికార్డ్ చేసుకోవచ్చు 30fps దాకా. అండ్ దీని ప్రాసెసర్ విషయానికి వస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 8200తో వస్తుంది అండ్ ఇది 5Gతో వస్తుంది అండ్ ఆండ్రాయిడ్ 13తో లాంచ్ అయింది అండ్ ఇది ఫన్ టచ్ 13తో వస్తుంది. దీని స్పీకర్ విషయానికి వస్తే సింగిల్ స్పీకర్తోనే వస్తుంది, కాకపోతే లౌడ్ ఉంది అండ్ దీనికి 3.5mm జాక్ లేదు అండ్ ఇది టైప్ Cతో వస్తుంది ఫ్రెండ్స్. అండ్ దీని బ్యాటరీ విషయానికి వస్తే 4600 mAhతో వస్తుంది అండ్ దీని ఛార్జింగ్ విషయానికి వస్తే 80 watts ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది, ఇది 18 minutesలో 50% ఎక్కుతుంది ఛార్జింగ్. అండ్ దీని బాడీ విషయానికి వస్తే దీని వెయిట్ వచ్చేసరికి 188 grams వస్తుంది, దీని బ్యాక్ గ్లాస్తో వస్తుంది అండ్ ఇది డ్యూయల్ సిమ్తో వస్తుంది. ఇది ఫ్రెండ్స్, ఇది ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇన్ డిస్ప్లేతో వస్తుంది అండ్ దీని సెన్సార్స్ వచ్చేసరికి యాక్సిలోమీటర్, జైరోస్కోప్ అండ్ ప్రాక్సిమిటీ అండ్ కంపాస్ వస్తుంది. ఈ ఫోన్లో కెమెరాస్ హైలైట్ చాలా వరకు అండ్ దీని ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా పర్ఫార్మెన్స్లో ఏమాత్రం తగ్గవు అండ్ బ్యాక్ ఫ్లాష్ వచ్చేసరికి కలర్స్గా మారుతుంది డిఫరెంట్ కలర్స్లో. ఇది 2 వేరియంట్లలో వస్తుంది, ఒకటి Vivo V29, Vivo V29 Pro. 29కి V29 Proకి చిన్న చిన్న స్పెసిఫికేషన్సే చేంజ్ అవుతాయి, ప్రాసెసర్స్ చేంజ్ అవుతాయి రెండిటిల్లో అండ్ బ్యాక్ కెమెరా సెన్సార్స్ చేంజ్ అవుతాయి అంతే. ఓవరాల్గా చెప్పాలంటే ఈ ఫోన్స్ 2 మంచి కెమెరాస్తో వచ్చినాయి, పర్ఫార్మెన్స్లో ఏమాత్రం తగ్గవు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.